గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ నిర్ణయం వల్లే కేసీఆర్ పీసీ ఘోష్ కమిటీ ముందు హాజరయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏ తప్పు చేయని కేసీఆర్ పీసీ ఘోష్ కమిటీ ముందు 1-to-1 ఎందుకు హాజరవ్వారో ఇక సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు బ్రహ్మాండమైన పాలన చేశామన్న కేటీఆర్ పీసీ ఘోష్ కమిటీ ముందు కేసీఆర్ హాజరవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చామల మండిపడ్డారు. కమిషన్ ముందు కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా గత వారం రోజులుగా చాలామంది ఆఫీసర్లను నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపై కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ రీడిజైన్ల మీద నిర్ణయాల మీద ఈరోజు ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల వల్ల జరిగింది. అందరూ కూడా ఓపెన్ కోర్ట్ అంటే అందరి ముందే వాంగ్మూలము, అందరి ముందే చర్చలు చేసారు. మరి కేసీఆర్ గారికి ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 1-to-1 ఎందుకు అడిగిర్రో కమిషన్ ముందు 1-to-1 మాట్లాడుతూ నేను అందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకంటే ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 10 సంవత్సరాల బ్రహ్మాండమైన పాలన, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఇందాకనే బయటకు వచ్చి ఆ నడి రోడ్డు మీద తండ్రిని కమిషన్ ముందు హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక పిచ్చి కుక్కలాగా మెయిన్ రోడ్డు మీద మెరుగుతుండు. ఈ ప్రభుత్వానికి ఏ కుట్ర చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఉండాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం ఎవరికి ఇచ్చినా ప్రజలు వాళ్ళైనా మంచి పాలన అందించాలన్న ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కానీ అప్పుల పాలు చేయడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజలకు వాస్తవంగా 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా వాళ్ళు కనుక చేసి ఉంటే మాకు పెద్ద దాని మీద ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తే